ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. నా పేరు కారుపాటి శాంతిసాగర్, దైవ సేవకుడిని. నేను 1992వ సంవత్సరం మార్చి నెల నుండి ఒక నెల దినముల పాటు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేశాను. దేవా, లలితమ్మ అనే దైవ సేవకురాల ద్వారా మీరు ప్రవచించిన, మీరు తెలియచేసిన అనేక భాషల పరిచర్య ప్రవేశం ఏమిటి అని నేను ప్రార్థించాను. ఏప్రిల్ 12వ తారీఖు మా ఇంటికి సమీపంలో ఒక మార్కెట్ ఉంది, పొట్టి శ్రీరాములు మార్కెట్ ప్లేస్. అక్కడ సహోదరులు చీమల పాల్ గారు సువార్త సభలు ఏర్పాటు చేశారు. ఆ సువార్త సభలలో రెవరెండ్ పి జోషి గారు దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారు. మా సమీప బంధువు శ్రీ ఇందుపల్లి రత్నకుమార్ గారు 12వ తారీఖు సాయంకాలం మా గృహానికి హైదరాబాద్ పట్టణం నుండి వచ్చారు. వారికి జోషి గారికి పరిచయం ఉంది. ఆయన మైక్లో వినబడుతున్నటువంటి సువార్త సభల వాక్యం విని వారు రెవరెండ్ పి జోషి గారని ఆయన గుర్తుపట్టారు. అప్పటికే ప్రేమధార అనే కార్యక్రమంలో జోషన్న గారు వాక్యం చెబుతున్నారు. నేను ఆ సందర్భంలో దేవుని సేవకు వచ్చాను అని ఎరిగినటువంటి ఇందుపల్లి రత్నకుమార్ గారు నన్ను జోషి గారికి పరిచయం చేయటానికి ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ టైంలో చీమల పాల్ పాస్టర్ గారింటికి తీసుకుని వెళ్ళారు. రెవరెండ్ పి జోషి గారు ఒక చిన్న గదిలో ఉదయకాలం లేచి ప్రార్థనలో ఉన్నారు. వారిని మేము కలిసినప్పుడు రత్నకుమార్ గారు నన్ను మా మేనల్లుడని పరిచయం చేశారు. నన్ను చూడగానే పి జోషి గారు ప్రేమధార వర్తమానికులు విశ్వవాణి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారు నేను నిన్ను ఎక్కడో చూశానన్నారు. నేను చెప్పాను, తమరు నన్ను ఎక్కడ చూడలేదయ్యా, ఇదే ప్రథమం నేను మిమ్మల్ని చూడటం, మీరు కూడా నన్ను చూడటం ఇదే ప్రథమం అని చెప్పి. లేదు నాయన, ఐ సా యూ సమ్వేర్, నేను నిన్ను ఎక్కడో చూశానన్నారు. అదే రోజు సాయంకాలం మా గృహాన్ని వారు దర్శించారు. మా తల్లిదండ్రులను వారు కలిసినప్పుడు చెప్పారు, ఐ సా సాగర్ ఇన్ మై విజన్. దేవుడు నాకు సాగర్ను దర్శనంలో చూపించారు. ఐ వాంట్ సాగర్ టు వర్క్ ఇన్ రేడియో విశ్వవాణి అన్నారు. రేడియో విశ్వవాణిలో సాగర్ పనిచేయాలని నేను కోరుతున్నానని మా తల్లిదండ్రులను అడిగారు. అప్పటికే ఎజ్రా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఎజ్రా క్యాంప్లో అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. జూన్ 12వ తారీఖున విశ్వవాణి పరిచర్యలో పరిచారకులు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. దాని డైరెక్టర్ ఎమిల్ జబ్బా సింగ్ గారు దాన్ని నిర్వహిస్తారు. మీ కుమారుని పంపండి అని చెప్పారు.